సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. స్వామి, మా పేరు వైష్ణవ్ తరుణ్ దీక్షిత్. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ రాజరాజేశ్వరి నగర్లో ఉంటున్నాము. మేము గత 12 సంవత్సరాలుగా గోసేవ చేస్తున్నాము. గోసేవ చేయాలన్నా కూడా ఎంతో ప్రాప్తి ఉండాలని మనము పురాణాల్లో వేదాల్లో చెప్పడం జరిగింది. 33 కోట్ల దేవతల స్వరూపిణి గోమాత మరియు దేవదానవులు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు దేవతలతో పాటు గోమాత కూడా రావడం జరిగింది. కాబట్టి గోమాతకు అంత విశేషతని మనము కల్పించడం జరిగింది. ఎటువంటి శుభకార్యాల్లో కూడా గోమాతను మనము పూజిస్తాము. తర్వాత గృహ ప్రవేశాల్లో గోమాతను మనము ఇంటి లోపల పిలుచుని పోవడం జరుగుతుంది. అంటే గోమాత చేతనే మనము గృహ ప్రవేశం కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవు పంచకము అంటే పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంతో కూడా మనము హోమాలకు ఉపయోగించడం అనేది చాలా లక్షల సంవత్సరాల నుంచి కూడా మన ఋషులు మనకు నేర్పించడం జరిగింది. 84 లక్షల జీవరాశుల్లో ఆక్సిజన్ని పిలిచి ఆక్సిజన్ని వదిలే ఒకే ఒక జీవి ప్రపంచంలో ఏ జీవి అంటే మనకి గోమాత మాత్రమే. మూత్రాన్ని సేవించినా కూడా 100 రకాల జబ్బులు కూడా నయమవుతాయని మనకి శాస్త్రాల్లో, ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. గోమాతను స్పర్శిస్తే కూడా చాలు ఎంతో మనకి పుణ్యాన్ని కలిగిస్తుందని మనకి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. గరుడ పురాణంలో ఉన్నటువంటి దాదాపు 300 అధ్యాయాల్లో కూడా గోమాత యొక్క మహత్యాన్ని మాత్రమే చాలా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. గోమాత యొక్క విశేషత గురించి శ్రీ మహావిష్ణువు వారు గరుత్మంత స్వామికి చాలా విశేషంగా చెప్పడం జరుగుతున్నది. ఈ కాలంలో ఆదరణకు నోచుకోకుండా చెత్త కుప్పల్లో పడి ఉన్న వ్యర్థాలను తింటా, కాలువల్లో ఉన్న నీళ్ళని తాగుతా పలు రోగాలకి గురి అవుతున్నాయి. అటువంటి ఆవులకి కూడా మనకి మేము ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. లంపీ వైరస్ అని మనకు కూడా రావడం జరిగింది. దానికి కూడా మనము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది. గోహత్యలు తగ్గుతాయి. స్వామి, దాదాపుగా మన ఇంటికి 30-40 గోమాతలు ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది స్వామి. వాటికి మనము పచ్చిగడ్డిని, తర్వాత నీటిని అందిస్తున్నాము. సజ్జపిండిలో బెల్లం కలిపి అందించడము, సజ్జపిండి బెల్లం నీళ్లు కలిపి లడ్డూలుగా చేసి అందించడము, తర్వాత కొన్ని రకాల ఆయుర్వేదం చెట్లు యొక్క మొక్కల్ని కూడా అందించడం జరుగుతున్నది. దానికి డాక్టర్ స్నేహ క్లినిక్ వైద్యులైన డాక్టర్ సోమశేఖర్ గారు కూడా ఈ గోమాతలకు చాలా సేవలు చేస్తున్నారు. ఆయన కూడా పచ్చిగడ్డిని అందిస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు. గోమాతను హింసిస్తే, గోమాతని కొట్టినా కూడా గోమాత ఒంటి మీద ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో అన్ని యుగాల వరకు నరకంలో శిక్షలని నేను వేస్తానని శ్రీ మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్పడం జరిగింది. అంటే గోమాతని కొట్టినా, గోమాతని హింసించినా, ఆ గోమాత మీద ఎన్ని అయితే వెంట్రుకలు ఉంటాయో, రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు, అన్ని యుగాల వరకు వాళ్ళని నేను నరకంలో వేసి వాళ్ళని పీడిస్తాను. వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు నరకంలో శిక్షలు అనుభవిస్తారు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వామి వారే గరుత్మంత స్వామి వారికి చెప్పడం జరుగుతున్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వామి వారే, శ్రీమన్నారాయణ స్వామి వారే గోమాత యొక్క విశేషతను గురించి చెప్పడం జరుగుతున్నది. గోమాత శాపం అనేది వంశాన్ని నాశనం చేస్తుంది. గోమాత సేవ అనేది వంశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. స్వామి, చాలా సార్లు గోమాతకి ప్రాణాలు బాగోలేదని మనకి ఫోన్ చేస్తే మేము పోయి 2-3 పోయి చూస్తే దాదాపుగా 2-3 రోజుల నుంచి దానికి అనారోగ్యం ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు స్వామి. చాలా సందర్భాల్లో నేను పోయి వైద్యుడిని పిలుచుకుని వచ్చి దానికి ట్రీట్మెంట్ చేసే లోపల ప్రాణాలు వదిలితే ఎక్కడో చెత్త కుప్పల్లో వాళ్ళు పడేశారు. కాబట్టి మేము దగ్గరుండి వాటికి అంత్యక్రియలు జరిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి స్వామి.